మన్విక్ మన్విక్ విక్ మన్విక్ మన్విక్ మమ్మిక్ కాదు మన్విక్ మిక్కీ మిక్కీ అనరా మిక్కీ. నీ పేరేంటి? అది మాత్రం అనే మిక్కీ. ఇట్స్ టైమ్ టు స్లీప్. కూర్చున్నామా? మరి ఏం చేస్తావు? వై ఏం చేస్తావి? అచ్చా ఏంటమ్మా? మిక్కీ బొచ్చిందా? మిక్కీ వై బొచ్చిందా? మీ బంగారు తల్లి బొంగుడు పుట్టి కదా. Come on, Mickey. హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మా ముద్దు మాటల బుడిబుడి అడుగుల మన్విక్ బాబు బర్త్డే జరిగిందండి రీసెంట్గా. మా మరిది గారు వాళ్ళ చిన్న బాబుది. ఆ బర్త్డేని చిన్న వీడియోని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు మా బుజ్జిబాబుకి ఉండాలని కోరుకుంటున్నాం. మీరందరూ మంచి మంచి బ్లెస్సింగ్స్ని మా బాబుకి ఇవ్వాలి. అలాగే మా ఇంట్లో పిల్లలందరినీ మీరు బ్లెస్ చేయాలని మేము మరీ కోరుకుంటున్నాం. హ్యాపీ టు మిక్కీ అంట. మన ఛానల్లో కనుక వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. చాలా సింపుల్గా చాలా హ్యాపీగా జరుపుకున్నామండి బాబు బర్త్డే. యాక్చువల్గా పండగకి ముందు వస్తుంది బాబు బర్త్డే. పండగకి వెళ్ళిన తర్వాత అక్కడ మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో కూడా కలిపి సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకొక మరిది గారు వాళ్ళు ఉన్నారు, అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకోవాలని ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో ఇలా సింపుల్గా చేసుకున్నాం. వాళ్ళు ముగ్గురు అన్నలు కలిసి దగ్గరుండి కేక్ కట్ చేస్తున్నారు. మినిమల్గా కేక్ చేయించారండి, డార్క్ చాక్లెట్ బేస్తోని. స్వీట్ అంటే పిల్లలు కేక్ అంటేనే ముందే తినడానికి ఇష్టపడతారు కదా. మిక్కీ కాంతి బాగా శౌర్య చూడు చూడు. మిక్కీ 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 నువ్వు చూడే నువ్వు చూడవు కానీ చూడు. మిక్కీ మిక్కీ బాబులు మిక్కు కళ్ళు వచ్చింది ఫోటో వచ్చింది. శౌర్య టైంకి పక్కగా తిప్ప కళ్ళు నాకులాగా. నీ ఫోన్ బాగా వస్తుంది. ఆయన టీషర్ట్ లాగే కేక్ కూడా కలర్ఫుల్గా సెలెక్ట్ చేసి చేయించింది వాళ్ళమ్మ. మా బుడ్డోడి కళ్ళంతా కేక్ మీదే ఉన్నాయి. ఫోటోకి అసలు కోఆపరేటే చేయటం లేదండి, మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఈ ప్లే రూమ్ అంటే మిక్కీకి చాలా ఇష్టం, అందుకే వాళ్ళమ్మ చాలా సింపుల్గా డెకరేట్ చేసింది. ఇందులోనే ఆయన బర్త్డే చాలా సింపుల్గా సూపర్గా జరిగింది. కొంచెం ఇటు రావా అమ్మా, మధ్యలోకి రావు. కొంచెం ఇటు రావా అని కొంచెం జరుపు. ఇది వేరే అమ్మా ఇది చూడండి, ఇది చూడండి, మీరుతో చూడండి. అమ్మా డాడీ ఇచ్చు. మిక్కీ మిక్కీలు ఏ మిక్కీ 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 డ్రోన్ కావాలి. క్లారిటీ పోయిందా? ఫోన్ క్లారిటీ అలా వాడుతున్నారు దీన్ని. అవి రొటేట్ అవుతూ ఉంటాయి క్యాప్లు. అవునా? డార్క్ చాక్లెట్ మరి తింటున్నాడు, గప్ప 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 తింటున్నాడు. బాగా నచ్చింది. అయ్యో చూడు, ఓకే అంట. డార్క్ చాక్లెట్ తీగ ఉంటుంది.
హ్యాండిల్ చేస్తాను. మీరు నన్ను పట్టించుకోకండి. అసలు మీరు చాలా బిజీ ఏదో మీరు చాలా బిజీ అసలు పట్టించుకో మాకు ఎగ్జామ్స్ ఎత్తుతారు వాళ్ళు. అమ్మో పెద్దనోళ్ళే. మరి నువ్వు మీద నోరు చూపడితే ఈ నోళ్ళే ఏదో పట్టుకోండి మరి మధ్యలో ఇంకా కొంచెం పెట్టవా గ్లాస్ అమ్మ పర్లేదు పర్లేదు కింద సపోర్ట్ ఉంది ఒక్క నిమిషం ఎస్ ఐఎమ్ సువర్ ఇప్పుడు ఏదైనా ఎంత సింపుల్గా చేసుకున్నా కూడా చాలా సంతోషంగా చేసుకోవాలనుకుంటాం ఏ చిన్న వేడుకైనా. అందులోని బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ థీమ్ని యాడ్ చేసుకున్నాం. అందుకే మా ఫ్యామిలీ అందరం బ్లూ అండ్ ఆరెంజ్లో మీకు కనిపిస్తాం. కర్రీ చిన్ని ఫుడ్ ఎలా చిన్ని ఎక్సలెంట్ గా అన్ని ఇంట్లో చేసినవే చాలా చాలా బాగా చేస్తుంది. కానీ మా మమ్మీ చేసిన బాధ ఇది. తమ్ముడు ఎలా ఉంది ఫుడ్? మిక్కీలు మిక్కీ మిక్కీ నీకు తీస్తా. హాయ్ శౌర్య, హాయ్ చెప్పు, సే హాయ్. తింటున్నావా? నువ్వేం తింటున్నావు? ఇంకా అక్కడే ఉంది అరగంట నుంచి అక్కడే ఉంది. మిక్కీ మిక్కీ పాట పాడవా? మిక్కీ ఒకసారి క్వైట్గా ఉండరా, తనే జాము. ఒక్క నిమిషం ధీమా పాడవా? మిక్కీ మిక్కీ చూడు, మిక్కీ నాన్న పాడుతున్నారు చూడు. మిక్కీ చూడు చూడు. ధీమా 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 పాడు. ఫీల్ రాలేదు. బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని ఇలా చాలా సింపుల్గా బర్త్డే జరుపుకున్నాము. పండగకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళందరం కలిసి ఇలా జరుపుకున్నామో చూడండి. ఈ బర్త్డేని ఇలా చేసుకున్నాం. మా చెల్లి వాళ్ళు కేక్ ఆర్డర్ చేసి తీసుకొని ఇంట్లో మర్చిపోయారు. ఇది కేక్ ప్రావీణ్యం మనదే. స్పాంజ్ కేక్ ఉంటుంది కదండి, చాక్లెట్ బేస్. ఆ స్పాంజ్ కేక్ మీద జస్ట్ చాక్లెట్ సిరప్, హర్షీస్ సిరప్ వేసి దానిపైన జెమ్స్తో చిన్నగా డెకరేట్ చేసాం. ఎందుకంటే ఇంట్లో నలుగురు చిన్న చిన్న బుడ్డి పిల్లలే, అసలే దగ్గులు తెచ్చుకుని ఉన్నారు. కేక్ తినేసారంటే క్రీమ్ కేక్ మళ్ళీ కోల్డ్ కాఫీ ఎక్కువైపోతుంది అని ఇలా సింపుల్గా చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డెకరేషన్ పార్ట్ జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సజెషన్, ఇలా పెట్టండి అలా చేయండి అని. మాకున్న కొంచెం టైంలోనే పండగలతో పాటు మా బుజ్జిబాబు బర్త్డే పండుగ కూడా చేసుకున్నాము. వీడియోలో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మా చిన్న చెల్లి. మా చిన్న చెల్లికి డెకరేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. తను కొంచెం చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది. ఆ రింగ్ కూడా తను ఎప్పుడో ఆన్లైన్లో పర్చేస్ చేసింది. అప్పుడప్పుడు వాళ్ళ పిల్లల బర్త్డేకి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మిక్కీ బర్త్డేకి చేస్తుంది. చిన్నగా డెకరేషన్ ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఈ డెకరేషన్ పార్ట్కే టైం ఎక్కువ పట్టింది. ఇక్కడ చూడండి, మా మానవిక్ పుట్టి రెడీ అయిపోయాడు సెకండ్ టైం బర్త్డే చేసుకోవడానికి. హీ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే తనకి ఇప్పుడిప్పుడే ముద్దుగా మాటలు వస్తున్నాయి. రీసెంట్ టైమ్స్లో మా మిక్కీకి టెడ్డీ చాలా ఫేవరెట్ అయిపోయింది. అందుకే టెడ్డీ థీమ్ ప్లాన్ చేసింది వాళ్ళమ్మ. వాళ్ళ మమ్మీది డాడీది. మా చెల్లి ఫ్రాక్ మీద చూడండి టెడ్డీ పెయింట్ వేయించుకుంది ఫ్రాక్ ఆన్లైన్లో తీసుకొని. వాళ్ళ నాన్న టీషర్ట్ మీద టెడ్డీ, వాళ్ళ అన్నది, వాళ్ళ అక్కది, వాళ్ళ తమ్ముడిది, అందరి టీషర్ట్స్ మీద టెడ్డీసే ఉన్నాయి. ప్రణయ్ మా బుజ్జిబాబు వాళ్ళ తాతగారిలో కూర్చొని సెకండ్ టైం మళ్ళీ కేక్ కట్ చేసినాడు. థర్డ్ టైం అని చెప్పాలి. ఫస్ట్ బర్త్డే ఒకసారి, సెకండ్ బర్త్డేలో సెకండ్ టైం మాట. చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు పిల్లలందరికీ కేక్ కట్ చేయడం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ కదండి. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. తలకి పెట్టిన క్యాప్ ఉంది కదా, అది అస్సలు టైట్ లేదండి. ఫస్ట్ నేను చూసినప్పుడు టైట్ ఉంటుందేమో, నెక్ పాప్ లైన్ వెరీ సెన్సిటివ్ కదా పిల్లలకి, భయపడ్డాను. బట్ కాదు, ఇలా పిల్లలందరూ ఉంటేనేనండి బర్త్డే పార్టీలు బాగుంటాయి. బర్త్డే పార్టీలు అంటేనే పిల్లలు. బర్త్డే పార్టీ అంటే కేక్ పీస్, సమోసా, బిస్కెట్స్, చాక్లెట్స్, దాంతోపాటు ఫ్రూటీ ఇచ్చేవాళ్ళు మన చిన్నప్పుడైతే. ఇప్పుడు వీళ్ళకి ఏది ఇచ్చినా జలుబులు దగ్గులతో అక్కడే ఉంటారని చెప్పి సింపుల్గా ఇలా. అండ్ నెక్స్ట్ గులాబ్ జాములు ఉన్నాయి, చాలా రకాల స్పెషల్స్ ఉన్నాయి. వాటిని నేను వీడియో తీయలేదనుకుంటా, హడావిడిలో మర్చిపోయాను. ఇలా సింపుల్గా
చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది భోగి రోజున జరుపుకున్నామండి. భోగి రోజు మార్నింగ్ స్నానాలు, వీళ్ళకి భోగి పళ్ళు అండ్ తర్వాత మళ్ళీ నైట్ ఇది. ఆ రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అలాగే అందరం ఫుల్గా టైర్డ్ అయ్యాం. చిన్న పిల్లలకి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కూడా ఫుల్గా టైర్డ్ అయిపోయాం. నెక్స్ట్ డే సంక్రాంతి కోసం ఒక బ్యాటిల్ లాగా జరిగింది. మా మావయ్య గారు పిల్లలందరికీ తినిపిస్తున్నారు. ఇదిగోండి నో చెప్తున్నాడు చూసారా, చంక నుండి వాళ్ళ అమ్మ చంక నుండి. మా ఫ్యామిలీలో లాస్ట్ వన్. ఆయన అస్సలు ఏది తినడు, ఏది పెట్టినా నో, మొహం పక్క తిప్పుకొని వెళ్ళిపోవడమే. మా మామయ్య గారు నార్మల్గా కొంచెం పెద్దగా మనం కళ్యాణ మండపాల్లో వాటిలోని ఫంక్షన్స్ అవి చేస్తూ ఉంటాం కదా, బర్త్డేలకి వాటికి ఎక్కువసేపు అంతసేపు ఉండరు. స్టేజ్ మీద వాటి మీద ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. ఇలా మా మామయ్య గారు ఇంట్లో జరగడం వల్ల ఆయన ఎక్కువసేపు కూర్చున్నారు మాతో. ఆ టైంలో ఎక్కువసేపు స్పెండ్ చేయడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. మొహమాటంగా కొంచెం షై ఫీల్ అయ్యి ఎక్కువసేపు ఉండరు, అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటారు. ఇది ఇంట్లో చేయడం వల్ల మాకు మంచి ఆపర్చునిటీగా అనిపించింది. ఆయనతో కొంచెం ఎక్కువసేపు పిల్లలకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా మెమరబుల్గా ఉంటాయని. బర్త్డే బాబు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గారు అసలు పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి 5 నెలలు వచ్చేంత వరకు వాళ్ళని లాలించి పాలించి 5 నెలలు వచ్చిన బిడ్డని తయారు చేసి అప్పుడు అత్తారింటికి పంపించేది అమ్మమ్మ తాతగారు. అమ్మమ్మతో చాలా బాండింగ్ ఉంటుందండి పిల్లలకి, మనందరికీ తెలిసిందే. ఆయన చూడండి, కేక్ తింటాను అంటాడు కానీ కేక్ తినను అంటాడు. దాంతో ఆట తినింది లేదు, చేసింది లేదు, ఆట మాత్రం బాగా ఆడాడు. చాలా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశామండి. 1 బై 1 ఫొటోస్ వీడియోస్ దిగుతూ. ఎందుకంటే కలుసుకునేదే సంవత్సరంలో 3-4 సార్లు. అలాంటప్పుడైనా ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేయగలిగితే అంత మంచిదే అనిపిస్తుంది మాకు. మా ఆఖరి మరిది గారు మా చిన్న చెల్లెలు. మా మరిది గారు మా ఇంట్లో చిన్నవాడు, మాకు ఇప్పటికీ చిన్నపిల్లాడే అండి. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ 2 పిల్లల తండ్రి, ఈయనే చిన్నతనం ఇంకా మాకు కనిపిస్తూ ఉంటుంది. ఈయనకి ఇంకా పిల్లలంటే ఇష్టం, పిల్లలందరితో చాలు ఆడుకుంటూనే ఉంటాడు కొంచెం టైం దొరికితే. బట్ తనకి టైం తక్కువ ఉంటుంది. 1 బై 1 ఫోటోలు వీడియోలు. ఈ లిటిల్ స్టార్స్తో మా పెద్ద స్టార్. పిల్లల్లో పిల్లవాడు మా మరిది. ఒకవేళ పిల్లలు మిస్టేక్ చేశారనుకోండి, మాకు అరిచే ఛాన్స్ కూడా ఇవ్వడు మా మరిది. అస్సలు వాళ్ళ మీద అరవనివ్వడు, మాట అననివ్వడు. మాట వినేస్తారు, నేను చెప్తే వినేస్తారని చెప్తాడు. నెక్స్ట్ టర్న్ మాదే టర్న్ ఇప్పుడు వచ్చింది. 1 బై 1 సెట్ అవుతున్నాము. ఇంట్లో అయినా మనం ఫంక్షన్ హాల్లో చేసుకున్నా, ఈ ఇంటి పైన చేసుకున్న, ఎక్కడ చేసుకున్నా పిల్లలదేనండి. ఒకడు వస్తాడు, ఇంకొకడు వెళ్తాడు. ఒకళ్ళని కూర్చోబెడతాం, ఇంకొకరు వేరే పని ఉందని వెళ్తారు. నేను అక్షింతలు ఇస్తా, తమ్ముడు నేను బ్లెస్ చేస్తా. అమ్మో అసలు మామూలు హడావిడి కాదు పిల్లలు. అసలు బర్త్డే రోజున అందరూ వచ్చి కలుద్దామంటే పండగకి ముందే 2 డేస్ ముందే బర్త్డే కదా, 3-4 డేస్ ముందు బర్త్డే వచ్చింది. ఎలా పండగకి కలుసుకోవడం అందరూ అంటే అవ్వదు. ఖచ్చితంగా పండగ అంటే ఊరు వెళ్ళాల్సిందే. గొబ్బెమ్మలు చూడాలన్నా, భోగి మంటలు చూడాలన్నా, రుచికరమైన పిండి వంటలు తినాలన్నా, అసలు మనలో మనం మాట్లాడుకోవాలన్నా, మనతో మనం స్పెండ్ చేయాలన్నా ఊరు వెళ్ళాల్సిందే. ఇయర్ అంతా మా మాన్వికి చాలా హెల్తీగా ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి. ఇయర్ అంతా మంచి విషయాలు జరుగుతూ తనకు ఎంతో పాజిటివ్గా ఉండాలని ఈ దొడ్డ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మన్విక్ మన్విక్ విక్ మన్విక్ మన్విక్ మమ్మిక్ కాదు, మన్విక్ మిక్కీ అనరా మిక్కీ. నీ పేరేంటి? అది మాత్రం అనే మిక్కీ, ఇట్స్ టైమ్ టు స్లీప్. కూర్చున్నామా? మరి ఏం చేస్తావు? వై ఏం చేస్తావే? అచ్చా ఏంటమ్మా? మిక్కీ బొచ్చిందా? మిక్కీ వై బొచ్చిందా? మీ బొంగట్టలు బొంగుడు పుట్టి కదా. మంచి Come on, Mickey. Mickey, let's sleep. Mickey. Come on. ఎవరంటారు మిక్కీ come on అని? నానంటారా? అంటారా come on అని? ఎలా అంటారు? అలా అంటారా?
ఇది నాన్న డామ్ చేస్తావా చేయమని డామ్ చేసావా మిక్కీ 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 అమ్మకి చేతికి గాజులు లేవు, గాజులు కొంటావా? మరి దొడ్డకు కొంటావా? ఇటు చూడు, దొడ్డకు కొంటావా? పిన్నికి కొంటావా? కొంటావా? ఇంకేం కొంటావు? నెక్లెస్ కొంటావా? ఇయర్ రింగ్స్ కొంటావా? గాజులు కొంటావా? పట్టీలు కొంటావా? మరి దొడ్డకేం కొందాం? గాజులు కొందామా? పిన్నికి నువ్వా? ఎందుకే? తంతది ఏడుస్తుందమ్మా పిన్ని. పిన్నికి హారం కొందామా? మరి చెల్లికి, అక్కకి ఏం కొందాం? అక్కకి పట్టీలు కొందామా? ఓకేనా? ఓకే చెప్పాలి. ఓకే మిక్కీ. ఓకేమా. థ్యాంక్ యూ మిక్కీ. మిక్కీ నాకు బ్యాంగిల్స్ కొంటావా మిక్కీ? థ్యాంక్ యూ మిక్కీలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ బంగారు.